విఘ్నాలను తొలగించే అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని వినాయకుడిగా, గణేశుడిగా, గణపతిగా నిత్యం పూజిస్తూ ఉంటాం. ఆది గణపతి, సాక్షి గణపతి, గణేష్ మహారాజ్ అంటూ ఏ ప్రాంతవాసులు కొలిచినా అవన్నీ పురుష రూపాలే. కానీ స్త్రీ రూప వినాయకుడి గురించి మీకు తెలుసా? మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వినాయకుడిని విఘ్ననాయకిగా ఆరాధిస్తారు. వైనాయకి, విఘ్నేశ్వరి, గణేశినిగాను కొలుస్తారు. ఇంతకీ ఈ స్త్రీమూర్తి అవతారం ఎక్కడున్నదంటే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలోని సుచీంద్రంలో గణనాథుడిని మనం గణేశ్వరిగా చూడొచ్చు. తలపై చక్కటి అలంకరణతో మకుటం, పై చేతుల్లో అంకుశం, పాసం, కింద చేతుల్లో అభయ వరద ముద్రలతో కనిపిస్తుంది. మెడ కింద స్త్రీ రూపం, హారం, శుక్లాం భరధరాములతో ఎడమ పాదాన్ని తాకేంత పెద్ద తొండంతో ఉంటుంది ఈ విగ్రహం. మదురై అనగానే మనకు మీనాక్షి అమ్మవారి స్ఫురిస్తుంది. ఆ ఆలయంలోనూ విఘ్నేశ్వరిని దర్శించుకోవచ్చు. చొక్కనాథుని సన్నిధికి పక్కనే ఓ స్థూలంలో నిల్చున్న భంగిమలో వినాయకిని గమనించవచ్చు. ఈ విగ్రహానికి నడుము కింద భాగం పులి రూపం ఉంటుంది. అందుకే వ్యాఘ్రపాద వినాయకిగా పిలుస్తారు. ఇలాంటి స్త్రీరూప గణేశుణ్ణి ప్రఖ్యాత శివాలయం చిదంబరంలోనూ చూడొచ్చు. ఇక్కడ వ్యాఘ్రపాద రూపిణియే కానీ చేతిలో ఆయుధాలకు బదులుగా పూలగుచ్చం ఉంటుంది. శాంతి కాముకగా అనిపిస్తుంది. మధ్యప్రదేశ్ బెడాఘాట్ ప్రాంతంలోని చౌసాత్ యోగిని ఆలయంలో కనిపించే వినాయకి ఉత్తర భారతదేశమంతటా ప్రఖ్యాతి చెందింది. 10వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని గణేశ్వరుని శ్రీ ఐన్ఘ్నిగా కొలుస్తారు. వినాయకుడి విగ్రహాల్లాగే చేతిలో పరసతో ఉంటుంది ఈ విగ్రహం. మధ్యప్రదేశ్ సాత్నాలోని భూతేశ్వర ఆలయంలో సప్తమాతృకల నడుమ ఇక్కడ మనం చిన్నారి వినాయకుడిని చూడొచ్చు. కేవలం హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, జైన సాహిత్యాల్లోనూ వినాయకి ప్రస్తావన ఉంది. బీహార్లోని గిరియక్ ప్రాంతంలో బౌద్ధ మతస్థులు సృష్టించిన వైనాయకిని అందుకు ప్రతీక. మన దేశంలోనే కాదు, ఇండోనేషియాలోని బాలిలో గణేంద్రిగా పూజలు అందుకుంటుంది ఈ వినాయకి. లోక కళ్యాణార్థం అనేక పురుష దేవుళ్ళు స్త్రీ రూపం దాల్చినట్లు పురాణాల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా సుయుక్ష అనే రాక్షసిని సంహరించేందుకు మహిళగా అవతరించాడనే ప్రచారం ఒకటి ఉంది. అలానే పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసురుడి రక్త బిందువులు దేవతలపై పడి ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయని, అలా వినాయకుడి నుంచి వినాయకి అవతరించిందని మరొక కథనం చెబుతోంది. ఈ స్త్రీ రూప వినాయకుడు 64 మంది యోగినిల్లో ఒకరని కూడా చెబుతారు. ఈ మూర్తినే గజాననని, వినాయకిని, విఘ్నేశ్వరి, గణేశిని, గణేశ్వరి అనే పేర్లతో పిలుస్తారు. వ్యాఘ్రపాద గణపతి అని కూడా అంటారు. అంటే పులిపాద గణపతి అని అంటారు. ఎందుకంటే వినాయకి తలభాగం ఏనుగు తలల, మెడ నుంచి నడుము వరకు స్త్రీమూర్తుల, నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్ర అంటే పులి పాదాల రూపంలోనూ కనిపిస్తాయట. ఇటువంటి విగ్రహాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. మన పురాణాల్లోనూ వినాయకి ప్రస్తావన ఉంది. వినాయకిని వివిధ రూపాలని విడమర్చి చెప్పే ముద్గల పురాణం విఘ్నాలను తొలగించే ఆయన స్త్రీ రూపాన్నే ప్రజాదేవిగా కీర్తించింది. స్కంద పురాణం కాశీని రక్షించడానికి శివుడు నియమించిన శక్తుల్లో విఘ్నేశ్వరి కూడా ఒకటని చెబుతోంది. మత్స్య పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణంలోనూ వినాయకిని ప్రస్తావన ఉంది. దేవీ పురాణం విఘ్ననాయకుని శక్తి రూపమే వినాయకిని అని వివరిస్తోంది. ఇకపోతే దుర్గమ్మవారిని మనం నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో కలవడం మనకు ఆనవాయితీ. విజయదశమి నాడు సంప్రదాయాలకు అనుగుణంగా దుర్గాదేవిని ఆరాధించడము మనకు తెలిసిందే. కానీ కేరళలోని ఇరింగోలేకావు గుడిలో దుర్గాదేవిని శ్రీకృష్ణుడి చెల్లెలుగా భావించి కొలుస్తారు. చెల్లెలు దేవకికి కలిగే సంతానంతో తనకు మరణం వస్తుందని తెలుసుకుంటాడు కంసుడు. దీంతో దేవకి, వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వాళ్లకు బిడ్డ జన్మించడం ఆలస్యం, చంపేస్తుంటాడు. 8వసారి పుట్టిన బిడ్డనైనా కాపాడాలనుకుని వసుదేవుడు కృష్ణుణ్ణి బృందావనానికి చేరుస్తాడు. తమ బిడ్డ స్థానంలో యశోదకు పుట్టిన ఆడ శిశువును ఉంచుతారు. చెల్లెలికి పుట్టిన మగ శిశువు చేతిలో మరణం ఉంటుంది. ఆడ శిశువుతో ప్రమాదం ఉండదని తెలిసినా కూడా కంసుడు ఆ ఆడబిడ్డను కూడా వదలాలనుకోడు, చంపేయాలనుకుంటాడు. ఎప్పటిలాగే బిడ్డని గాలిలోకి విసిరి కత్తిని ఎత్తుతాడు. కానీ ఆ పాప ఓ వెలుగులా మారి అంతర్ధానమవుతుంది. ఆ వెలుగు ఏర్పడిన చోటే ఇరినాల్ అని, అదే కాలక్రమేణా ఇరింగోళేగా మారిందని చెబుతారు స్థానిక ప్రజలు.
ఆ పాప ఇక్కడ అంటే ఇరింగోలేలో దుర్గాదేవిగా వెలిసిందంటారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజులు పిల్లల చేత గాన నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తారు. విజయదశమి నాడు విద్యారంభం ఏర్పాటు చేస్తారు. మనకు పిల్లలను పాఠశాలలకు పంపే ముందు అక్షరాభ్యాసం చేస్తాం కదా, దాన్ని ఇక్కడ విద్యారంభంగా జరిపిస్తారు. పెద్దలు పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అరిటాకులో గోధుమలు లేదా బియ్యం పోసి పూజ చేశాక వాటిలో పిల్లల వేలితో అక్షరాలు దిద్దిస్తారు. ఆది పరాశక్తి దుర్గమ్మను 9 రోజుల పాటు 9 రూపాల్లో కొలిచే దసరా పండగలలో అడుగడుగున మహిళా శక్తి ప్రతిబింబిస్తుంది. దసరా సమయంలో కనిపించే విభిన్న సాంప్రదాయాలు, వేడుకలు నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. ఆడపిల్లలను అరిష్టంగా, భారంగా భావించే తల్లిదండ్రులు నేటికి చాలామంది ఉన్నారు. అలాంటి వారికి దసరా సందర్భంగా నిర్వహించే కన్యా పూజ, కుమారి పూజ కనువిప్పు కలిగిస్తుందని చెప్పొచ్చు. ఉత్తర దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల నిర్వహించే ఈ పూజలో బాలికల్లే అమ్మవారిగా కొలవడం ఆనవాయితీ. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆఖరి 2 రోజులు అంటే అష్టమి, నవమి రోజుల్లో ఈ పూజ చేస్తారు. రజస్వల కాని 3 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్ని ఎంచుకొని వారికి చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఆభరణాలతో అమ్మవారిగా అలంకరిస్తారు. కొన్ని చోట్ల 9 మంది అమ్మాయిల్ని ఎంచుకొని నవదుర్గలుగా పూజించడం ఆనవాయితీ. కొన్ని చోట్ల బాలికకు పూజలు చేశాక డోలీలో ఊరేగిస్తూ ఆమె కాళ్ళు కడగడం సాంప్రదాయం. ఆఖరగా బాలిక రూపంలో కొలువుదీరిన అమ్మవారికి ప్రీతిపాత్రమైన వంటకాల్ని సమర్పించి సాక్షాత్తు ఆ దుర్గామాతనే ప్రసన్నం చేసుకున్నట్లు అనుభూతి చెందుతారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బాలా త్రిపుర సుందరీదేవి అవతారం రోజున బాలికల్లి అమ్మవారిగా భావించి వారికి వాయనమివ్వడం చూస్తుంటాం. ఇలా చిన్నతనం నుంచే ఆడపిల్లల్ని గౌరవిస్తూ వారికి ప్రాధాన్యమిస్తూ పెంచడం వల్ల వారు శక్తివంతంగా, స్వతంత్రంగా ఎదుగుతారని, ఫలితంగా సమాజాన్ని చైతన్యపరుస్తారనేది ఈ వేడుకలో స్ఫురిస్తుంది. అలాగే భార్య క్షేమాన్ని కాంక్షించి భర్త చేసే పూజ ఉందో లేదో తెలియదు, కానీ భర్త క్షేమం, కుటుంబ వృద్ధి కోసం ఆడవారు జరుపుకునే వేడుకలు చాలానే ఉన్నాయి. దసరా సందర్భంగా నిర్వహించే సింధూర్ ఖేలా కూడా ఇలాంటి వేడుకే. 9 రోజులు పూజలు అందుకుని అమ్మవారిని నిమజ్జనం చేసే రోజున చేసుకునే ఈ ఉత్సవ శోభ పశ్చిమ బంగ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇతర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ అరుదుగా కనిపించే ఈ ఆటను అతివలు ఎంతో సరదాగా ఆడుతుంటారు. పెళ్ళైన మహిళలు తెలుపు, ఎరుపు రంగులు కలగలిసిన చీరలు ధరించి ఒక్కచోట చేరి ఒకరికొకరు పాపిట్లో కుంకుమతో బొట్టు పెడతారు. మరికొందరు బొగ్గలకు కుంకుమ పులుముకుంటూ ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆజన్మాంతం తాము ముత్తైదువుగా ఉండాలని అమ్మను కాంక్షిస్తారు. అలాగే పిల్లలు క్షేమంగా, కుటుంబం ఎలాంటి లోటు లేకుండా సుఖ సంపదలతో తులతూగాలని అమ్మవారిని వేడుకుంటారు. మొత్తంగా ఈ వేడుక మహిళలు తమ కుటుంబ సంక్షేమానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి మహిళలను మరింత ప్రోత్సహిస్తే చుట్టూ ఉన్న సమాజం, దేశం రెండూ అభివృద్ధి చెందుతాయని చెప్పకనే చెబుతుంది ఈ వేడుక. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అనేక రూపాల్లో కొలుస్తాం. ధైర్యాన్నిచ్చే దుర్గామాతగా, సంపదనిచ్చే లక్ష్మీదేవిగా, జ్ఞానాన్ని అందించే సరస్వతీదేవిగా, ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా, ధనాన్నిచ్చే ధనలక్ష్మిగా, ఇలా అమ్మకు లెక్కలేనన్ని రూపాలు. అయితే జ్ఞానం, సంపద, అన్నపానీయాలు, ధైర్యం, మనం మనుగడ సాధించాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. అందుకే వీటికి ప్రతిరూపాలైన అమ్మవారిని పూజించడం, మహిళల్ని గౌరవించడం ప్రాచీన కాలం నుంచే ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఏ కాలంలోన అయినా సరే స్త్రీలకు తగిన గౌరవం దక్కేలా చూడడం ప్రతి ఒక్కరి ధర్మం అని ఈ దసరా పండుగ చాటి చెబుతుంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ శక్తియుక్తులతో, ధైర్య సాహసాలతో మహిళలు ఈ లోకాన్ని రక్షిస్తారని ఈ పండుగ చెబుతుంది. అందుకే మహిళా శక్తిని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహిస్తే వారు ఈ సమాజానికి అండగా నిలిచి ఎలాంటి పరిస్థితుల నుంచైనా గట్టెక్కించగలరనేది సుస్పష్టం.